నమస్తే అండి. శ్రీ విద్యా శక్తిపీఠం గురించి మీకేం తెలుసు? అసలు మీకు ఎలా తెలిసింది? అంతేకాకుండా ఇక్కడ నారాయణ చక్రవర్తి గారు శర్మ గారు ఉన్నారు. ఈ నారాయణ చక్రవర్తి శర్మ గారి గురించి మీరు ఏం తెలుసుకున్నారు? అసలు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏం జరిగింది? అన్నీ మా ప్రేక్షకులతో మీ మాటల్లో. ఇక్కడే ఈ నారాయణ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో రాజశ్యామల హోమం నడుస్తుంది. గత 2 రోజుల నుంచి నడుస్తుంది. చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో నడుస్తుంది. దాంతోపాటు గత 2-3 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు నడుస్తున్నాయి. నడుస్తుంటే ఒకరోజు అనుకోకుండా మా ఈ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఒకసారి మీరు రండి అని చెప్తే ఆ రోజు అనుకోకుండా వచ్చి చూశాను ఈ కార్యక్రమం. ప్లస్ కుంకుమార్చనలు రెగ్యులర్గా నడుచుకుంటూ చూస్తే అసలు ఈ స్వామీజీ ఎవరు ఏంది అని మనకు అనుకుంటే శివాలయంలో మన దిల్షనార్ శివాలయంలో 40 సంవత్సరాల నుంచి శివాలయం అభివృద్ధికి ఎంతో నోచుకొని ఈరోజు ఒక విద్యాశక్తి పీఠం పెట్టి ఎన్నో మన హిందూ దైవం అయితే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో నేను దీనికి కూడా ఈ కార్యక్రమానికి నేను ఆకర్షితుడై ఎవ్రీడే ఈ ప్రోగ్రామ్కి వచ్చుకుంటూ వాళ్ళని ఏమీ అడగలేదు. అనుకోకుండా నేను వాళ్ళందరూ నా దగ్గర ఇన్విటేషన్కి వస్తే మీరు ఏం చేస్తున్నారు అంటే ఈ 9 days ప్రోగ్రామ్స్ ఈ కుంకుమార్చన 108 మెంబర్స్తోని ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాను వాళ్ళు ఈ శక్తిపీఠం ద్వారా చెప్పినప్పుడు నేను ఆకర్షణై ఏమ్మా మీరు ఏ ఖర్చు అయినా ఈ 9 రోజులు ఈ అన్నదానం అయితేంది కూరగాయలు అన్నీ నేనే నా సొంతంగా నేను నా మిస్సెస్ మధుర ఇద్దరం కలిసి మీకు ఈ కార్యక్రమం సమకూరుస్తామని చెప్పి అన్నీ ఈ శక్తిపీఠానికి మనం పంపించడం జరిగింది. మాకు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మాకు దైవ భక్తుడు మాకు ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు మీకు ఈ స్వామివారికి ధన్యవాదాలు చెప్తున్నాను.